నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం గురించి అంబర్పేట్ చేనంబర్ నుంచి వాన తిప్పల్ని శివ చెప్తారు. శివ చెప్పండి, ట్రాఫిక్ జామ్ బాగా అయిందని తెలుస్తుంది, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లుంది? సుమలత, మామూలుగా కొద్దిగా వర్షం పడితేనే హైదరాబాద్ లో అంతా చిత్తడి అయిపోతుంది. రోడ్లు ఏడ గుంతలు ఉంటాయి, గుంతల నీళ్లు మలుకుంటాయి. ఇక ట్రాఫిక్ జామ్ అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఇవాళ వర్షాకాలం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంత పెద్ద వాన పడ్డది. నైరుతి రుతుపవనాలు 1-2 రోజుల వస్తాయి రాష్ట్రంలో కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పింది. కానీ ముందే నైరుతి రుతుపవనాలు రావడము, వర్షం రావడం అన్ని జరిగిపోయినవి. ఈ రోజు తెల్లవారుజామున 3-3:30 ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 7 వరకు ఎక్కడ ఆగకుండా ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డది. హైదరాబాదు నడిబొడిన తక్కువ శివారు ప్రాంతాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మనం ప్రస్తుతం అంబర్పేట చేనంబర్ కాడ ఉన్నాము. ఈ తెల్లవారుజామున కురిసిన వర్షంలో అంబర్పేటలోనే ఎక్కువ వర్షం పడ్డది. ఇక్కడ 8.2 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ వరంగల్ హైవే ఉంటుంది. వరంగల్ హైవే నుంచి సిటీలకు వచ్చే వాళ్ళు కానీ, ఇటు ఉప్పలు, ఇటు ఈ శివారు ప్రాంతాల నుంచి అంబర్పేట, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాళ్ళందరూ, సిటీలకు వచ్చే వాళ్ళందరూ ఇదే సిగ్నల్ నుంచి, ఇదే ఏరియా నుంచి సిటీలకు ఎంట్రీ కావాల్సి ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. నేను కూడా రామతపూర్ నుంచి ఈ చేనంబర్ సిగ్నల్ రావడానికి 3 కిలోమీటర్ల దూరానికి 40 నిమిషాల టైం పట్టింది. ఇంకా మామూలుగా జనాలు అయితే ఎప్పటి నుంచో సిగ్నల్స్ దగ్గర లైన్లో నిలబడ్డారు. ఏ సిగ్నల్ చూసినా హైదరాబాద్ లో, ఏ సిగ్నల్ చూసినా దగ్గర 1-2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఏ సిగ్నల్ దగ్గర చూసినా జనాలు అట్లే నిల్చొని చూస్తున్నారు. ఇంకా రోడ్ల మీద అక్కడక్కడ నీళ్లు మలుకున్నాయి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వర్షం పడితే మామూలుగా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నదుల్లాగా, సముద్రంలాగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు సిచ్యువేషన్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. రోడ్ల మీద అక్కడక్కడ నీళ్లు మలుకున్నాయి. చాలా తక్కువ ప్రాంతాలు, జిహెచ్ఎంసీ లెక్కబెట్టిన ప్రాంతాలనే 20 నుంచి 25 ప్రాంతాలు మాత్రమే నీళ్లు మలుకున్నాయి. 2-3 రోజుల నుంచి జిహెచ్ఎంసీ అధికారులు గాని, సిబ్బంది గాని వాళ్ళందరూ ఎక్కడెక్కడ రోడ్లను క్లియర్ చేసుకుంటా, ఎక్కడెక్కడ మూసీకి పోయే నీళ్లు మూసీకి, డ్రైనేజీలో కలిసే నీళ్లు డ్రైనేజీకి పోయే విధంగా ఎక్కడెక్కడ క్లీన్ చేసిన కాలువలు. మనం ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు అంబర్పేట నుంచి, పోలీస్ లైన్. ఎట్లా ఉంది అక్కడ కూడా నీళ్లు మలుకున్నాయి? ఓ మస్తు ఉన్నాయి, దిల్సుఖ్నగర్ అవతల దాకా ఉన్నాయి. ఇంకా ఆడికెళ్ళి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడ పోతున్నారు మీరు? ఇక్కడ చిక్కడపల్లి పోతున్నాను. మామూలు ఇంత టైం పడుతుంది చిక్కడపల్లి నుంచి అంబర్పేట నుంచి? ఓ 10-15 మినిట్స్ పడుతుంది. ఈ రోజు 30 గంట అయింది ఇంటికి వెళ్ళి బయలుదేరి. అంబర్పేట నుంచి ఇడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్న్నర ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? అంబర్పేట నుంచి వస్తున్నారు. ఎక్కడ దాకా వెళ్తారు మీరు? నల్లకుంట వరకు వెళ్ళాలి. ఎట్లా ఉంది ట్రాఫిక్ జామ్? చాలా ఘోరంగా ఉందండి. అరగంట నుంచి ట్రాఫిక్ లోనే ఉన్నాం. అంబర్పేట నుంచి ఇడికి చాలా తక్కువ దూరం, విత్-ఇన్ 5 మినిట్స్ రావచ్చు. కానీ వీళ్ళు కూడా దాదాపు అరగంట నుంచి ఉన్నామని. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట నుంచి వస్తున్నారు. ఎక్కడ దాకా వెళ్తారు మీరు? హైటెక్ సిటీ పోతారు. ఎంతసేపట్లో అవుతారు మామూలుగా అంబర్పేట నుంచి హైటెక్ సిటీ? 45 మినిట్స్ లో పోతారు. ఈ రోజు చెప్పలేము, 1 అవర్ దాటిపోవచ్చు. 1.5 అవర్ 2 అవర్స్ పట్టచ్చు. ఇది 1-2 కిలోమీటర్ల దూరానికే అరగంట టైం పట్టిందంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోనికే 2 అవర్స్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా ఇక్కడనే సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సిటీలోకి ఎంట్రీ అయితే ఇంకా చాలా సిగ్నల్స్ ఉన్నాయి, చాలా సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ లో అక్కడక్కడ నీళ్లు మలుకున్నాయి. ముఖ్యంగా ఈ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే ప్రాంతం, దిల్సుఖ్నగర్ నుంచి మలక్పేట, చాదర్ఘాట్, కోటి ఏరియా దాదాపు 3-4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది 6-6:30 గంటల ప్రాంతంలో. అప్పటి నుంచి అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇంకా చాదర్ఘాట్ నుంచి కోటి ఏరియా మామూలుగానే ఇది ఆఫీస్ టైమ్స్ కాబట్టి ఆఫీస్ టైంలో చాలా బిజీగా ఉంటది. ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? రామతపూర్ అండి. రామతపూర్ నుంచి వస్తున్నారు. ఎంత టైం పట్టింది రానికి? హాఫ్ అన్ అవర్ పట్టిందండి. వెళ్తున్నారు మీరు? నేను హైటెక్ సిటీ వెళ్ళాలండి. ఓకే, ఇది రామతపూర్ నుంచి ఇక్కడ రావడానికి 40 మినిట్స్ పట్టిందని కార్ల వాళ్ళు చెప్తున్నారు. బైక్ వాళ్ళు కొద్దిగా తొందరగా ఈ సందుల నుంచి తొందరగా పోయినా, కార్లలో బస్సులో ఉండేతో మాత్రం గంటలు వేచుడాక తప్పదు. ఇంకో పక్క ఈ ఓల్డ్ సిటీలో కూడా వర్షం చాలా తక్కువగానే నమోదైంది. రాజేంద్ర నగర్ గాని, మేడ్చల్, ఉప్పల్, ఎలిమినార్ ఈ ఏరియాలో కూడా దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా ఎక్కువగా వర్షపాతం పడింది. అక్కడ కూడా ఎక్కువగా ట్రాఫిక్ జాములు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా లోతట్టు ప్రాంతాలు మాత్రం బాగా నీళ్లు చేరుకున్నాయి. ఒక పక్క మూసీ నదిల నీళ్లు పొంగి పొలుతున్నాయి. మూసీ నది ఎక్కడ డ్రైనేజీ కాలువలు చూసినా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి కొద్ది వరకు ట్రాఫిక్ బెటర్ అని చెప్పాలి. ఒకవేళ తెల్లవారుజామున ఉన్న వర్షం 6-7 గంటల టైంలో ఉన్న వర్షం కనుక కంటిన్యూ అయితే ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉండేది. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ మెల్లగా
మూవ్ అవుతుంది, మెల్లమెల్లగా మూవ్ అవుతూ ఉన్నారు. కానీ సిటీ జనానికి మామూలుగా ట్రాఫిక్ జామ్ లో ఉండడం అలవాటే. కానీ ఇంత ట్రాఫిక్ జామ్ మామూలుగా చిన్న వర్షం ఒక 2 గంటలు 3 గంటల వర్షం పడిన దానికి దాదాపు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో నిలబడి ఆ సిగ్నల్స్ దగ్గర వేసి చూసి వాళ్ళు డ్యూటీస్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 9 అవుతుంది టైము. ఇంకా కొద్దిసేపు టైం తీసుకుంటే ఇంకా ఎక్కువగా వర్షం ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ, వివిధ పనుల మీద సిటీకి వచ్చే వాళ్ళు కానీ, ఇది వరంగల్ సైడ్ నుంచి చేపమందుకు వచ్చే వాళ్ళు కానీ, వాళ్ళందరి వాహనాలు కానీ, బస్సులు అవన్నీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తాయి. వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే అవకాశం ఉంది. పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమైనరు. ట్రాఫిక్ ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున వర్షం పడ్డా వాళ్ళు రాత్రి నుంచి ఉన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిహెచ్ఎంసీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇక్కడ ఊడ్చే వాళ్ళు, ఈ డ్రైనేజీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ నీరు మల్లుకున్నాయి ఆ నీళ్లను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కానీ, ఇంజనీర్లు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలి, అందరూ రోడ్లపైన ఉండాలి, అందరూ ఎక్కడ నీళ్లు మల్లకుండా నీళ్లు ఎక్కడ మల్లుకున్నా ఎంబడే వాటిని డ్రైనేజీ వైపు కానీ, మూసీ నది వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని. మొత్తంగా అయితే హైదరాబాద్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా మళ్లీ ట్రాఫిక్ పెరిగే అవకాశం, టైం దగ్గర పడ్డది. ట్రాఫిక్ ఎక్కువగా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి ఇంకా ట్రాఫిక్ పోలీసులు ఇంకా కొన్ని సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు లేరు. చాలా ట్రాఫిక్ పోలీసులు చాలా మంది రావాల్సి ఉంది. వాళ్ళందరూ ఇంకా మరికొంతసేపట్లో డ్యూటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సిగ్నల్స్ దగ్గర మాత్రం ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చాదర్ఘాట్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. ఆ చాదర్ఘాట్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికైతే ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మాన్యువల్స్ ఎవరు ఓపెన్ చేయొద్దు, రోడ్ల మీద గుంతల నీళ్లున్నాయి, ఆ నీళ్లకెళ్లి వెళ్లకుండా గుంతల పక్క నుంచి వెళ్లే ప్రయత్నం చేయాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిండ్రు. ఇంకా మిగతా రోడ్ల 2 వీలర్స్ కానీ మిగతా కార్ల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటది. సుమలత. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.